ప్రావర్బ్స్ 3rd chapter. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగాను. ఏందంట కంఠభూషణం అంటే నెక్లెస్, చైన్ ఉంటుంది కదా మీది, చైన్ లెక్క మీరు ధరించుకోవాలంట. లైక్ అ నెక్లెస్ చేతికి పెట్టుకుంటారు కదా, బ్రేస్లెట్ అట్లా. మర్సీ, ట్రూత్, దయా, సత్యము ఇక్కడ కట్టుకోవాలంట నీ జీవితంలో. నిన్ను చూస్తే అరే దయగలిగినోడు, ఈమెకు ఫుల్ మర్సీ ఉప్పొంగిపోతుంటుంది. ఈమె అసలు సత్యం తప్ప అబద్ధమే ఆడదు. ఈమె ఆయనకు అసలు నోట్లకెళ్ళి అబద్ధాలే రావు. ఈయన చాలా సత్యం చెప్పేవాడు అనే ఒక పేరు మనకు రావాలి. సత్యము, దయ, ఓకే, దాన్ని కట్టుకొని ఉండాలంట ఎప్పటికీ. అది కట్టుకొని ఉంటే ఏమవుతుంది? నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. మన హృదయంలో చాలా ఉన్నాయి. మనము ఒక పెద్ద పొలం కదా, హృదయంలో పలకలో దయ సత్యము ఉంటే కింద ఏమంటుంది? అప్పుడు దేవుని దృష్టి యందును ఎవరి దృష్టి? దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనంది మంచివాడవని అనిపించుకొందువు. మంచివాడని నిన్ను అందరు మెచ్చుకోవాలంటే నీకు దయ ఉండాలా, ట్రూత్ ఉండాలా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఏం చేయాలా? ఆధారం చేసుకోవద్దు. నీ సొంత ఆలోచన మీద నువ్వు డిపెండ్ కావద్దు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. యెహోవా, మాథ్యూ సార్ మీద నమ్మకం కాదు, మీ దోస్త్ దగ్గర నమ్మకం కాదు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ప్రవర్తన ఎట్లుంది నీ ప్రవర్తన? ఎవరి అధికారంలో నువ్వు ఉండాలా? కంప్లీట్ నీ ప్రవర్తన అంతా ఆయన అధికారంలో, ఆయన నమ్ముకొని ఆయన అధికారం కింద నువ్వు ఉండాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. నేను కర్రగా డాంబర్ లెక్కున్నా, నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో ఏమో, నా డాంబర్ ముఖానికి ఎవడొస్తాడు? నేను గిట్లా పుట్టినేమరా. అసలు దేవుడు నా ముక్కు ఇట్లా వంకరేసిండు, ఎందుకు వేసిండేమో. ఈ గుడిసె, మా ఇల్లు ఏమో ఇట్లా గుడిసె ఉన్నదిరా, ఈ గుడిసెలు ఎందుకు పుట్టించిండు నన్ను? గీ పేరెంట్స్కి ఎందుకు ఇచ్చిండ్రా? నాకు మంచి జూబ్లీహిల్స్లో పుడుతుంటే ఎంత బాగుంటుండే, నేను కేసీఆర్కి పుడుతుంటే ఎంత బాగుంటుండే, నేను చీఫ్ మినిస్టర్ లాగా కూర్చుంటుంటే ఇంట్లో అనుకుంటుర్రా మీరు? కొంతమంది అనుకుంటుర్రులే. దేవునికి ఎంత అందం ఉంది తెలుసా? దేవుడు ఆయన బ్యూటీలకెళ్ళి ఇట్లా చూస్తే ఇదంతా దేవుని బ్యూటీ. ప్రతి ఒక్కరూ లోకంలో 8 బిలియన్ మెంబర్స్ ఉన్నారు కదా మనుషులు, అది దేవుని బ్యూటీ. దేవుడు ఇంకెంత బ్యూటిఫుల్ ఉండాలో చూడు. కొంచెం బ్యూటీ నీలో వేసిండు, కొంచెం బ్యూటీ నీలో వేసిండు, కొంచెం నీలో ఆయన బ్యూటీ తీసి ఇట్లా వేసిండు. మనమే ఇంతమంది ఇంత బ్యూటిఫుల్గా ఉంటే దేవుడు ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటాడు. దేవుణ్ణి ఇట్లా చూస్తే 10,000 మందిలో 6 గాయననే రాబా యేసు ప్రభు అంటారంట. అంత బ్యూటిఫుల్ ఉంటాడంట. ఆ బ్యూటీని కొంచెం తీసి నిన్ను క్యూటీగా చేసిండు, నిన్ను హ్యాండ్సమ్గా చేసిండు. అర్థమైందా? సో నేను కర్రగా ఉన్నా, నేను ఇంత తెల్లగా ఎందుకున్నారా బాయ్, వైట్ పేపర్ లెక్క అనుకుంటుర్రేమో. దేవుడు ఆయనకు తెలుసు
కలర్ మిక్సింగ్ చేస్తారు కదా, చేస్తారా? అట్లా దేవుడు కలర్ మిక్సింగ్ చేసి నీకు ఈ కలర్ పెట్టిండు. ఈయనకి ఈ కలర్ పెడితేనే అపోస్తలు అవుతాడు, ఈయనకు ఈ ముక్కు పెడితేనే ప్రాఫిట్ అవుతాడు, ఈయనకు ఈ ఎంటికలు పెడితేనే ఈమె అనాయింటింగ్ ఫుల్ ఎంటికల మీద రాస్తూ ఉంటుంది, ఎంటిక ఇట్లా పెట్టి అని దేవుని తెలుసు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు నన్ను ఇట్లెందుకు చేసిండు అట్లెందుకు చేసిండు అని అనుకోవద్దు. కొంతమంది చూడరు మీరు, అరే ఏం రాకీమే మెంటల్ దాని లెక్క ఉన్నది కానీ ఆయన హస్బెండ్ ఎంత మహేష్ బాబు లెక్క ఉన్నారా, చూసారా కొంతమందిని? మీరు ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేయరు, మీ మమ్మీ మీ డాడీని అబ్జర్వ్ చేయరు. కొంతమంది మమ్మీ ఏమరా గిట్లుంది, డాడీ మాత్రం ఫుల్ మామిడి పండు లెక్కున్నాడు, ఏమరా డాడీ ఏమో పిచ్చోని లెక్కున్నాడు, మమ్మీ ఏమో జామ పండు లెక్కున్నది. చూడండి మీరు మీ ఫ్యామిలీలోనే చూసుకోండి, లేదనంటే వేరే పక్కోళ్ళు వేరే ఎవరని చూడండి, చూసి అరే అంత మంచిగా ఉన్నాడు రా ఆయన, గామేమో మెంటల్ దేని లెక్కున్నది ఏంది, అర్థమవుతుందా? అది ఎట్లా సాధ్యమవుతుంది? చదువు మళ్ళీ, అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే లాస్ట్ లైన్ చదువు. నీ ప్రవర్తన యందు, నీ ప్రవర్తన, నీ బ్యూటీ కాదు, నీ లిప్స్టిక్ కాదు, నీ డ్రెస్ కాదు, నీ పర్ఫ్యూమ్ కాదు, నీ హైట్ కాదు, ఏందంట నీ ప్రవర్తన నీ ప్రవర్తన అంతటి యందు. నువ్వు కర్రదాని అని కాదు, నీ కర్రదాని ఉంటే కూడా నీ ప్రవర్తన ఎట్లుంది? నువ్వు కర్రదాని ఉండొచ్చు, అరే ఆ కర్రది గింత తెల్లోడు దొరికిందేమ్రా ఈయనకి అనుకుంటారు. ఎందుకు? నీ ప్రవర్తన, ఈ కర్రదాని ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు, ఆ కర్రదాని ప్రవర్తన అంతా దేవుని అధికారం కిందికి వచ్చి ఒప్పుకున్నందుకు అప్పుడు ఆయన జాంపండు లాగా ఇస్తాడు గిఫ్ట్. అప్పుడు నీ త్రోవలన్నీ నువ్వేమనుకుంటున్నావో, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో, నీకు ఫ్యూచర్ ఎట్లా ఉండాలా, నీకు ఏ ఆఫీసర్ కావాలా, నీవు ఏ జీవితంలా ఉండాలా అనేది సరళము అవుతుంది. ఒక్క వర్స్, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఏంది? నేను జ్ఞానిని కదా అని. నాకంటే బుద్ధిమంతుడు, నాకంటే జ్ఞానమున్నోడు, నాకంటే గ్రేటు ఎవ్వరు లేరు అని నువ్వు అనుకుంటున్నావా? అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ ఆరోగ్యము మంచిగా ఉండాలా, నీ ఎముకలకు నల్లిబొక్క ఫుల్ ఉండాలా, అంటే ఫుల్ నల్లిబొక్క రావాలా. కొన్ని మన మటన్ నల్లిబొక్క వేస్తారు కదా, దాంట్లో ఏముండదు కదా, సత్తువ లేదు, దాంట్లో ఏం లేదు. సత్తువ లేకపోతే దానికి రోగం ఉన్నట్టు. దేవుడు ఏమంటుండు? నీ నల్లిబొక్క ఫుల్ ఉండాలంట. అది నీ బొక్కలు బలంగా, శరీరం బలంగా ఉండాలా అని అంటే ఏముండాలా? దేవుని భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు. ఓ నేను గ్రేట్ బుద్ధిమంతుని అంటే, బుద్ధిమంతులు చాలామంది హాస్పిటల్లో చచ్చిపోతారు, క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు. తెలివి వాళ్ళు బుద్ధిమంతులు, పైసలు ఉన్నోళ్ళు అందరు బుద్ధిమంతులు. వాళ్ళ లెక్క ఎవరు చదవలే, డాక్టర్లే చదవలే, దేవునికి భయం లేకుండా పోతుర్రు అందరు. కానీ దేవునికి భయపడి ఉంటే, చెడుతనాన్ని విడిచిపెడితే అప్పుడు నీ దేహముకి ఆరోగ్యం ఉంటది, నీ ఎముకలకు సత్తువై బలమై ఉంటది. హల్లెలూయా.